అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సిఎస్ఈ సైట్లో అందరి విద్యార్థుల మార్కులను ఒకేసారి ఏ విధంగా సబ్మిట్ చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా మన మొబైల్లోనే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో సెర్చ్ బార్లో సిఎస్ఈఏపి అని టైప్ చేసి సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ముందుగా ఇక్కడ మనము కొద్దిగా సెట్టింగ్స్ని మన మొబైల్లో మార్పు చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి 3 డాట్స్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు కింద డెస్క్టాప్ సైట్ అనేటువంటిది మనము ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డెస్క్టాప్ సైట్ని మనము టిక్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ యాక్సెసిబిలిటీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు మన మొబైల్లో 100% అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. సో దాన్ని మనము 50%కి రెడ్యూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా 50%కి రెడ్యూస్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్ బార్లో సిఎస్ఈఏపిని సెర్చ్ చేసాం కదా. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో సిఎస్ఈఏపి ఆంధ్రప్రదేశ్, దాన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు సిఎస్ఈ సైట్ హోమ్ పేజ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని అడగడం జరుగుతుంది. సో మనం ఏదైతే ఫేషియల్ అటెండెన్స్ కోసం పాస్వర్డ్ని అలాగే యూజర్ నేమ్ని యూజ్ చేస్తున్నామో వాటిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకు 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ R2 CC మార్క్స్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ CC మార్క్స్ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యూ టైప్ దగ్గర క్లిక్ చేసినట్లయితే సబ్జెక్ట్ టీచరా క్లాస్ టీచరా అని చెప్పి అడుగుతుంది. సో మనము ఒక క్లాస్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్న మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటే క్లాస్ టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక క్లాస్కు సంబంధించినటువంటి మన సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయదలుచుకుంటే సబ్జెక్ట్ టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను సబ్జెక్ట్ టీచర్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. తర్వాత అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎగ్జామ్ SA2ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. మీడియం ఇంగ్లీష్ మీడియం. క్లాస్ ఆర్ సెక్షన్ మనం ఏ క్లాస్కి అయితే మార్క్స్ ఎంటర్ చేయదలిచామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సబ్జెక్ట్ మనం ఏ సబ్జెక్ట్ని అయితే మ్యాప్ చేసుకున్నామో ఆ సబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది. సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ తరగతి విద్యార్థులు అందరూ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా మార్క్స్ ఎంటర్ చేసి ఒకేసారి మనము సబ్మిట్ చేయవచ్చు. మీకు ఒక విద్యార్థి చూపిస్తాను. ఇక్కడ ఈజ్ అటెండెడ్ అని చెప్పి ఇక్కడ అందరికీ నో అని కనిపిస్తూ ఉంది. సో మనము ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే విద్యార్థి ఎగ్జామ్ రాయలేదో ఆ విద్యార్థికి మాత్రమే మనం నో సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేసినప్పుడు మనం మార్క్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ రిటర్న్ లాంగ్వేజ్ అడుగుతుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సామర్థ్యాల వారీగా మనకు
మార్కుల్ని అడుగుతుంది. AS1 40 మార్కులకు గాను ఎన్ని మార్కులు వచ్చాయి, అలాగే AS2 40 మార్కులకు గాను ఎన్ని మార్కులు వచ్చాయో ఆ విద్యార్థికి ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉన్నాం. ఎంటర్ చేసిన తర్వాత ఆ టోటల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ విద్యార్థికి మనము మార్క్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అందరి విద్యార్థుల మార్కుల్ని ఎంటర్ చేసి లాస్ట్లో సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేటువంటివి సేవ్ కావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఒక విద్యార్థి మార్కులు ఎంటర్ చేసి సేవ్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూడండి, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము అందరి విద్యార్థుల మార్కుల్ని ఎంటర్ చేసి ఒకేసారి ఈజీగా మన మొబైల్లోనే మనం CSE సైట్లో సబ్మిట్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.